వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. సభ్యులందరికీ నమస్కారం అమ్మ. ఈ రోజున శ్రీరామ విజయ గ్రంథపారాయణ పరంగా మనం 36వ అధ్యాయానికి చేరుకున్నామమ్మ. మీ అందరి ఆకాంక్ష మేర ఈ రోజున ఈ పారాయణ ఇలా మీ అందరి సమ్ముఖాన చెప్పడానికి ఉపక్రమించాను. మనం గత అధ్యాయపరంగా ఈ యొక్క సీతారామ లక్ష్మణులు భరతుని కలవడం నంది గ్రామంలో, అక్కడికే కౌసల్య సుమిత్ర కైకేయులు ఏతించటం, వశిష్ఠ మహర్షి కూడా ఏతించటం, తదుపరి అయోధ్యకి అందరూ కూడా వెళ్ళడానికి సమాయత్తం అవ్వడం అనేటువంటి అనేక ఆనందభర అంశాలను గురించి తెలుసుకున్నాం. ఈ రోజున మరికొన్ని అంశాలను, అంటే అయోధ్యకి వెళ్ళడం, అక్కడ ఈ యొక్క బంధుమిత్రులందరితో కలిసి మృష్టాన్న భోజనాలు, విందు వినోదాల సత్కాలక్షేపాలు వగైరా అంశాలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. సద్గురుడు ఆద్యుడు నిర్వికారుడు, బ్రహ్మాది దేవతలకు పుట్టినిల్లైన వాడు, ఆదిమాయకు అతీతుడైన వాడు, రవికుల భూషణుడు, రఘువీరుడు, అనంత బ్రహ్మాండాన్ని సృష్టించినవాడు, ప్రళయాన్ని శాసించగలవాడు, భరతాగ్రచుడైన రాముడు నందిగ్రామంలో విడిది చేశాడు. అంశం నందిగ్రామంలో విడిది. అయోధ్య నుండి విచ్చేసిన సకల జనులతో, షోడశ పద్మదళాలతో, రాజ సైన్యంతో నందిగ్రామం క్రిక్కిరిసిపోయింది. 18 పద్మవానర దళాలు, 72 కోట్ల భల్లూక దళాలు, 56 కోట్ల నల్లకోతులు సావకాశంగా దిగాయి. తదుపరి విశ్రవసుని పుత్రుడు పుణ్య పండితుడైన విభీషణుని సేన క్రిందకు దిగింది. వారంతా రామభక్తి పరాయణులే. 18 అక్షౌహిణీల విభీషణుని సేన అహోరాత్రులు వాద్యఘోషలో ఉండగా, అంతకంటే మిన్నగా అయోధ్యాపురవాసులు బాజాభజంత్రీలు వాయించారు. శత్రుఘ్న సుమంతులు సువర్ణ వస్త్రాలతో తయారు చేసిన లక్షల శిబిరాలను నిర్మించినారు. అవి రత్నఖచిత స్తంభాలతో, ఆకాశాన్నంటే కలశాలతో తళతళా ప్రకాశిస్తున్నాయి. సుగ్రీవ విభీషణాది రాజేంద్రులకు ముఖ్యమైన కపిశ్రేష్ఠులకు విశాలమైన శిబిరాలు కేటాయించబడినాయి. పర్వతాలలో మేటి అయిన మేరువుల రవికుల తిలకుడైన శ్రీరాముని శిబిరం అతి ప్రముఖమైనది. మాతా గురు సోదరులతో సహా రఘువీరుడు అక్కడ నివసించినాడు. లోపలి గదిలో సీతాదేవి, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి 4 కోడళ్ళు కూడా వసించారు. సర్వత్రా ఆనందానికి అవధులు లేవు. రఘువీరుడు వచ్చాడని తెలిసి మామ జనక మహారాజు అపారమైన సైన్యంతో సహా మేళతాళాలతో విచ్చేశాడు. 56 దేశాల రాజులు, సప్తద్వీప నవఖండాలలో వసించేవారు బహుమతులు గైకొని పరుగు పరుగున రామదర్శనానికి విచ్చేశారు.
సకల ఋషీశ్వరులు నానా వ్రతాలు సాధనలు చేసేవారు యోగ యాగాలన్నీ వదిలివేసి రఘువీరుని దర్శనానికి యతెంచినారు. సప్తనగరాలలో వసించేవారు గిరి కందరాలలో, నానా తీర్థాలలో, రహస్య గుహలలో, వృక్షాగ్రాలలో వసిస్తూ వాయువే ఆహారంగా కలవారు, నానా విధమైన ఆసనాలలో ఉండేవారు, శమదమాది అష్టాంగయోగ దేహదండన నానా హఠయోగ వ్రతాచరణులు చేసేవారు అన్నీ వదిలివేసి పరుగు పరుగున వచ్చారు. మంటపంలో కూర్చున్న రఘునందనుడు పైకి లేచి వచ్చిన వారందరినీ ఆలింగనం చేసుకున్నాడు. సాకారుడు నిరాకారుడు అయిన రఘురాముడు తన దర్శనానికి వచ్చిన జగన్మాత పిత మిథిలేశ్వరుడు మామయ్య అయినటువంటి జనకుని కౌగలించుకున్నాడు. తదుపరి నర వానర నృపవీరులకు వశిష్ఠాది సకల ఋషీశ్వరులకు శ్రీరాముడు లక్షలాది బంగారు గంగాళాలతో వేణ్ణీళ్లు తెప్పించి సుగంధ తైలాలతో మంగళ స్నానాలు చేయించారు. అందరికీ వస్త్రాలంకారాలు నానారత్న భూషణాలు సమర్పించి శ్రీరాముడు అందరినీ సత్కరించాడు. విభీషణాది సుగ్రీవ వానరులకు త్వరగా మంగళ స్నానాలు చేయించి అమూల్యమైన వస్త్రాలంకారాలను స్వయంగా రఘువీరుడు ఆనందంగా సమర్పించాడు. మణిమయ పాదుకలు తెప్పించి రఘునందనుడు గురుదేవుని పాదాల ముందు ఉంచాడు. వాటిని ధరించి వశిష్ఠుల వారు స్వస్థానంలో ఆసీనులైనారు. ముగ్గురు చెల్లెళ్లతో సహా సీతాదేవి లోపల స్నానం చేసి సమస్త వస్త్రభూషణాలు ధరించింది. సకల అయోధ్యావాసులైన స్త్రీ పురుషులందరినీ జానకీ రమణుడు సమానంగా ఆదరించాడు. పిమ్మట రఘునందనుడు సోదరులతో సహా జటలు విప్పుకొని తైల సుగంధాలతో మంగళ స్నానం ఆచరించాడు. 14 సంవత్సరాలు వ్రతదీక్షలో ఉన్న సీతాపతి నేడు సర్వం విసర్జించి అభ్యంగ స్నానం చేశాడు. సుమంతుడు వస్త్రాలంకారాలను తెచ్చి రఘూత్తమునికి సమర్పించాడు. ఆ లావణ్యామృత సాగరుడు వస్త్రాభరణాలు ధరించగానే భరతుడు పాదుకలు తలపై నిడుకొని తెచ్చి రాఘవుని ముందు ఉంచాడు. నిజంగా భరతుని భక్తి ఎంత విశిష్టమైనది అనేది మనకి గ్రంథపారాయణ పరంగా మరింత స్పష్టమవుతోంది. ఈ హనుమంతుల వారి యొక్క భక్తి ప్రపత్తులు, ఆయన యొక్క ధైర్య సాహసాలు, ఇటువంటి అంశాలు కూడా ఈ గ్రంథం రీత్యా మరింత క్షుణ్ణంగా మనకి బోధపడింది అంటే అతిశయోక్తి కాదు కదా. అనంతరం రఘునాథుని ఆజ్ఞ మేరకు సౌమిత్రి భరత శత్రుఘ్నులు సుమంత ప్రధాని మంగళ స్నానాలు ఆచరించారు. సంధ్యాది నిత్యానుష్ఠాన కర్మలు పూర్తి కాగానే వంట పూర్తయింది. సకల ఋషులు రాజులు భోజనానికి కూర్చున్నారు. విభీషణ సుగ్రీవ వాయునందనులు నల నీల శరభ గంధమాదన సోదర సహితంగా రఘునందనుడు భోజనానికి ఆసీనుడైనాడు. సాయిరాం. మణిమయమైన బంగారు పళ్ళెరాలుంచి రత్నఖచితమైన పాత్రలలో నీటిని పోసి అందరికీ సమానంగా వడ్డించారు. వెండి కొండల అన్నం మెరిసిపోగా పంచభక్ష్య పరమాన్నాలతో ఆ వంట చూడటానికి ఆకులతో కొమ్మలు అలరారినట్లు ఉన్నది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతంతో సహా దేనికి రఘురాముని పంక్తిలో లోటు లేదు. భోజనాలను గురించి అంతా వర్ణిస్తే గ్రంథం అనవసరంగా విస్తారమవుతుంది. సకల జీవరాశులు రఘురాముని భోజనంతో తృప్తి చెందాయి. చేతులు కడుక్కున్న తరువాత 13 గుణాలు గల తాంబూలాన్ని, అంటే దానిలో వక్క ఇంకా వేరే ఇతర సుగంధ ద్రవ్యాలు వేస్తూ కోటి మన్మథుల తండ్రి వంటి రాముడు అక్కడే 3 రోజులు వసించాడు. తదుపరి అయోధ్య ప్రవేశానికి వశిష్ఠుల వారు సుముహూర్తం నిర్ణయించారు. మంగళకరమైన పుష్యార్క యోగంలో గుణ సముద్రుడు ఉత్తముడు అయిన రామచంద్రుడు బయలుదేరాడు.
వాద్యాల ఘోషతో 14,000 భేరీ నినాదాలతో విభీషణుని వాద్యాల హోరుతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగింది. విభీషణ సుగ్రీవాది రాజులు దివ్య రథాలను అధిరోహించగా వాద్యాల హోరుకు భూమి కూడా కంపించిపోయింది. దివ్యరథంలో సీతా సహితంగా రఘునాథుడధిరోహించగా శత్రుఘ్న భరతులు చామరం వీచారు. వేలాది వేల దండపాణులు ముందు దారి చూపగా అన్ని విద్యలలో ఆత్మవిద్య ఉత్తమమైనట్లు సప్త నగరాలలో అతి శ్రేష్టమైన అయోధ్య నగర ద్వారం వరకు రఘువీరుడు సాగిపోయాడు. తదుపరి అంశం అయోధ్య ప్రవేశం. అయోధ్యానగర విశేషాలను అప్పుడు వానరులు అసురులు కళ్ళారా తిలకించారు. అయోధ్యతో పోలిస్తే దేవలోకం తక్కువే, అంటే దేవలోకాన్ని మించి ఉందన్నమాట అయోధ్యానగరం. అయోధ్య చుట్టూ ఉన్న ఉపవనాలతో పోలిస్తే నందనవనం సాటిరాదు. వృక్షాలు సదా సుఫల సంపూర్ణంగా ఆకాశాన్ని ఛేదిస్తున్నాయా అన్నట్లు ఉన్నాయి, అంత ఎత్తుగా ఉన్నాయన్నమాట. దట్టమైన చెట్ల వలన సూర్యకిరణాలు నేలను తాకలేవు. వనాలలో కస్తూరి మృగాలు సదా క్రీడిస్తుంటాయి. రావి, సాలియ, నెమలి, చాతకం, లావే, తితర మొదలైన పక్షులు సదా రామనామాన్ని ఉచ్చరిస్తుంటాయి. స్ఫటికాలతో తాపడం చేసిన సరోవరాలలో ఎర్ర కలువలు సువాసనలు వెదజల్లుతూ రాజహంసలు ఆనందంగా నర్తిస్తుంటాయి. అయోధ్య చుట్టూ ఉన్న కోటగోడ ఎత్తుగా దాటశక్యం కానిదిగా తేజోవంతంగా నాగపడగ ఆకృతితో దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. సూర్యకిరణాలు చక్కగా విస్తరించినట్లు దుర్గమంతా వృక్షాలతో విరాజిల్లుతోంది. వాటి పండ్లు ఆకాశాన్ని తాకటాన్ని వానరులంతా వీక్షించినారు. కనకాద్రి సంతత అన్నట్లు కోటబురుజులు నలువైపుల విరాజిల్లగా మహాద్వారం తేజస్సును వర్ణించనలవి కాదు. ఐరావతంలో దేవేంద్రుడు వెళ్లే మహాద్వారం కంటే మిన్నగా అయోధ్య వీధులు 24 యోజనాల నుడివితో కస్తూరి వాసనలు గుబాళించగా మఠ మంటపాలు చావడీలు అపూర్వమైన రత్నాలతో శోభిల్లుతున్నాయి. వజ్రాలతో సభామంటపం మెరవగా పైన ముత్యాలు హంసల్లా నాట్యం చేస్తున్నాయి. పచ్చలు చేసే శబ్దాలు రామచిలుకలు చేసే కిలకిల రావాలను బోలి ప్రతి ఇంట అద్భుతంగా వినిపిస్తున్నాయి. వీణ, తప్పెట్లు, మృదంగ వాద్యాలతో చిత్రాలు మధురంగా గానం చేస్తున్నట్లుగా రత్నాల బొమ్మలు హస్త సంకేతాలు చూపిస్తూ నాట్యమాడినట్లు ఉన్నాయి. 100 అంతస్తుల గోపురాలు విశాలంగా ఉన్నాయి. ప్రతి అంతస్తులో అందమైన బొమ్మలు కొంచెం గాలి వీచగానే గిరగిరా తిరుగుతూ నృత్యం చేస్తున్నాయి. రత్న ఖచ్చితమైన గోపురాలపై దశావతారాల బొమ్మలు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. రాజగృహంలో వజ్రాల స్తంభాలు అమిత దేదీప్యమానంగా మెరుస్తూ ఉండగా స్తంభాల మూలంలో నీలాలు పొదగబడినాయి. దశావతారాల బొమ్మలు ఏమిటమ్మా, ఇంకా ఇప్పుడు రామావతారంలోనే ఉన్నారుగా. దశావతారాల బొమ్మలు అంటే వేరే అనేక నృత్య భంగిమలు అవి ఉంటాయి కదా, దేవతలవి అవేమో కదా. మనకు అక్కర్లేని సందేహాలు వస్తూ ఉంటాయా? రాజగృహంలో వజ్రాల స్తంభాలు అమిత దేదీప్యమానంగా మెరుస్తూ ఉండగా స్తంభాల మూలంలో నీలాలు పొదగబడినాయి. స్తంభానికి పైభాగంలో పచ్చలు చెక్కారు. భవనంలోని పొడవైన దూలాలు దట్టంగా పచ్చలతో పొడవైన మాణిక్యాలతో సంపూర్ణంగా పొదగబడి తేజోవంతంగా ప్రకాశిస్తున్నాయి. ఆ కాంతుల ముందు నక్షత్రాలు కూడా వెలవెలబోతున్నాయి. ప్రతి ఇంటిలో అష్టమహాసిద్ధులు నవనిధులు ద్వారంలో తిష్టవేసి ఉన్నాయి. సాయిరాం. స్త్రీ పురుషులందరూ సమాన బుద్ధి కలిగి ధర్మవర్తనులై ఉన్నారు. మృత్యు, రోగ, దారిద్ర్య, దుఃఖాలు, దుర్బుద్ధి, కరవు, పాపం, శోకం, దొంగతనం, కాపట్యం, హింసించటం, దూషణ మొదలగు అవగుణాలు అయోధ్యలో లేనే లేవు. గొడుగుకు దండం,
పూలహారంలో దారం, చదరంగంలో తెలివితేటలు, యుద్ధంలో శూరత్వం ముఖ్యమని తెలుసుకోవాలి. ఋషులు భిక్షకు ఇంటికి రాకపోతే గృహస్థులు ఎంతో దుఃఖించేవారు. ఋషులు కూడా ప్రజల సుఖశాంతులకై ప్రార్థిస్తూ గృహస్థులు ఇచ్చిన భిక్షను ఆనందంగా స్వీకరించేవారు. ఆవులు రోజుకు 3 సార్లు పాలిస్తాయి. సమయోచితంగా వానలు కురుస్తాయి. ధర్మశాలలో విశాలమైన మంటపాలలో వజ్రాల లింగాలు ఉజ్వలంగా ప్రజ్వరిల్లుతుంటాయి. ఎరుపు రంగు మాణిక్యాలతో గణేశుడు నిర్మలంగా అలరారుతుంటాడు. ప్రతి ఇంటా వేదాధ్యయనం, న్యాయ మీమాంస సాంఖ్య పతంజలి వేదాంత వ్యాకరణ చర్చలు జరుగుతుంటాయి. చప్పట్లు, మృదంగం మొదలైన ఉపాంగాలతో ప్రేమగల భక్తులు కీర్తన గావిస్తారు. రాగోపరాగాలనే భార్యలతో ఒకరు సామగానం చేస్తారు. నృత్యకళా విశారదులు తాండవ నృత్యం చేస్తారు. విద్యుత్ ప్రాయమైన ధ్వజస్తంభాలు దేవళాలపై మెరుస్తుంటాయి. చందనం పూసి కుంకుమతో రంగులు దిద్దుతారు. అయోధ్యలో ఎవరికి వృద్ధాప్యం రాదు. నానా తీర్థాల జలం ఇంటింటా సమృద్ధిగా లభిస్తుంది. నీలిరంగు నెమళ్ళు వీధుల వెంట పరుగులెడుతుంటాయి. ప్రతి వీధిన ఒకదానికంటే ఒకటి అందమైన మందిరాలు, గోపురాలతో చిత్ర విచిత్రంగా శోభిల్లుతున్న అయోధ్యను చూచి వానరగణాలు నిశ్చేష్టులైనారు. ఆ సమయంలో రఘునందనుడు అయోధ్య చేరాడు. మహాద్వారంలో గణేశ సరస్వతులను పూజించి రఘుపతి త్వరగా సకల రాజన్యులు వెంటరాగా అయోధ్యలో ప్రవేశించాడు. సాయిరాం. నది సముద్రాన్ని కలిసినట్లు, భ్రమరం నందనవనంలో పరిభ్రమించినట్లు, చతుర్ముఖుని షడంగాల నుండి వేదాలు వెలువడినట్లు, వృత్రాసురుని వధించి ఇంద్రుడు తన మందిరానికి అరుదించినట్లు అందరితో కలిసి రఘునందనుడు అయోధ్యలో ప్రవేశించాడు. దేవతలు ఆకాశం నుండి చూస్తూ ఉండగా అసంఖ్యాకమైన భూపాలుర కిరీటాలు ఒకదానికొకటి ఢీకొనగా రత్నాల కాంతులు నలువైపులా ప్రసరించినాయి. అంటే అంత క్రిక్కిరిసిపోయి వచ్చారన్నమాట దేవతలంతా. దేవాంగనల కంటే అందమైన సుందరీమణులు రత్నదీపాలతో రామునికి హారతి పట్టడానికి వచ్చారు. లక్షలాది స్త్రీలు రాఘవునితో, చిన్మయలోచన, నీ చరణాలలో జయలాభాలు అఖండంగా లభిస్తాయి అని చెప్పి తమ ఇంటి గోపురాల పైకెక్కి పూర్ణ చంద్రబింబాల్లాంటి వారి ముఖచంద్రికల నుండి విశేష కాంతులు విరాజిల్లగా అరతిపట్టినారు. వారి వంక చూచి రఘురాముడు నొసటితో సంకేతం చేయగా వారు రాముని మనోభావాన్ని అర్థం చేసుకున్నారు. వస్త్రాలంకారాలు తెప్పించి వెంటనే వారిని సత్కరించగా నగరంలోని వారందరూ క్షణంలో అక్కడకు పరిగెత్తారు. మంటపంలో తొక్కిసలాట జరిగింది. దండపాణులు వారిని దండించగా రాముడు చూచి వెంటనే దూతలను పంపి జనులందరినీ పిలుచుకొని రమ్మన్నాడు. రాముని ఆజ్ఞ కాగానే సకల జనులు దగ్గరకు వచ్చి శ్రీరాముని ముఖార విందాన్ని దర్శించి చరణాలపై మ్రోకరిల్లారు. రఘురామునిపై స్త్రీలు అక్షతలు వేశారు. ఒకరు ముఖార విందానికి దిష్టి తీశారు. ఒకరు, ఓ రాఘవ, మేము శరీరాలనే నీకు దిష్టిగా సమర్పిస్తాం అన్నారు. ఇంకొకరు, ఈ మాదిరిగా మాకు నీ ముఖదర్శనం లభించదు గదా అన్నారు. దేవతలంతా పుష్పవృష్టి కురిపించగా జగద్వంద్యుడైన రఘువీరుడు తన మందిరంలోనికి ప్రవేశించాడు. లోపలకు వెళ్ళి దేవతలకు పుష్పాంజలి సమర్పించాడు. సమస్త రాజన్య సేనలు అయోధ్యలో విడిది చేశాయి. 18 పద్మవానరులకు, లంకలోని రాక్షసులకు చిటికలో సుమంత శత్రుఘ్నులు ఆదరోపచారాలు చేశారు. విభీషణ సుగ్రీవరాజులందరూ సదా రాముని సన్నిధిలో ఉన్నారు. తదుపరి అంశం శ్రీరామ పట్టాభిషేకం. ఈ ఘట్టానికే కదా మనందరం ఎదురు చూస్తున్నది. ఎంతో సంతోషంగా ఉంది కదా నిజంగా. ఆ వైభవం, ఆ ఆనందం, ఆ కోలాహలం, దేవతలంతా కూడా అంతమంది అక్కడ ఎంత క్రిక్కిరిసిపోయి ఉందంటే ఆ దేవతల యొక్క కిరీటాలు తగిలి
ఆ రత్నాలు రాలి ఆ కాంతి అదంతా కూడా వెదజల్లుతోందిట. అంటే ఎంతమంది జనం చూడండి కదా. శ్రీరామ పట్టాభిషేకం. వశిష్ఠుల వారు రాజ్య పట్టాభిషేకానికి సిద్ధం చేయసాగారు. శ్వేతచామరం, శ్వేతఛత్రం, శ్వేతగజ, శ్వేత తురంగాలు, చతుసముద్రాల జలాలను, సప్త మృత్తికలను తెప్పించారు. సభామంటపంలో దేదీప్యమానమైన దివ్య సింహాసనాన్ని అలంకరించారు. సకల విద్వాంసులు, భూపతులు అందరూ విచ్చేశారు. వశిష్ఠుడు రాజీవనయనుడైన రఘురామునితో, జలజగాత్ర, జానకీ జీవన, జగద్వంద్య, అనంత సదన, మీరు ఇక రాజ్యాన్ని చేపట్టవలసింది అని అర్థించినాడు. భరతుడు ప్రేమతో, 14 సంవత్సరాలు నేను చేసిన తపస్సు ఈనాటికి ఫలవంతమయ్యేటట్లు త్వరగా ఆశీర్వదించవలసింది. మీరు సింహాసనంపై అధిష్ఠించగానే అక్షయమైన భాండారాలన్నీ తెరచి యాచకులందరికీ బ్రహ్మానందంగా దానం చేస్తాను అని వేడుకున్నాడు. వశిష్ఠుడు రఘునాథుని చేయి పట్టుకుని మంటపంలోనికి తీసుకొని వచ్చాడు. సీతాసహితంగా సింహాసనంపై కూర్చుండబెట్టి వేదమంత్రాలతో అభిషేకించారు. సాయిరాం. పూర్ణుడు ఘనశ్యాముడైన రఘువీరునికి తప్తకాంచనవర్ణ పీతాంబరం కట్టి దివ్యాభరణాలతో కౌస్తుభాది మకుట కుండలాలతో అలంకరించారు. జానకితో కలిసి సింహాసనమధిష్ఠించిన రఘువీరుని వద్దకు సకల రాజన్యులు విచ్చేసి అక్షతలు వేసి ఆశీర్వదించారు. సుముహూర్తం కాగానే, సకల వాద్యాల హోరు మిన్నంటగానే సింహాసనంపై దివ్యఛత్రాన్ని ప్రతిష్ఠింపచేశారు. అందరూ ఒక్కసారిగా జయ జయధ్వానాలు చేశారు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. సకల రాజాధిరాజులు రాఘవునికి నమస్కరించి కానుకలు సమర్పించి చేతులు కట్టుకుని ఎదురుగా నిలుచున్నారు. భరతుడు కోశాగారాన్ని తెరిచి యాచకులను గౌరవించాడు. ఉదారుడు, ధీరుడు రఘుపతి తమ్ముడైన భరతుడు యాచకులందరికీ చాలు చాలు అన్నంత వరకు పెద్ద పెద్ద మూటలు కట్టి ధనాన్ని పంచిపెట్టాడు. గుర్రాలు, ఏనుగులు, అమూల్యమైన రత్నాలను యాచకులకు దానం చేశాడు. వేదంలో చెప్పినట్లుగా బ్రాహ్మణులను గోదాన భూదానాలతో అపారంగా సత్కరించి సంతోషపరిచారు. ఆ విధంగా 16 రోజుల పాటు అద్భుతమైన ఉత్సవాలు జరిగాయి. నాట్యగత్తెలు వచ్చి రాముని ముందు నాట్యం చేసి తమ విద్యను ప్రదర్శించారు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు యవ్వరాజ్య పట్టాభిషేకం గావించాడు రఘురాముడు. వస్త్రాభరణాలిచ్చి నలుగురిని ముఖ్య ప్రధానులుగా చేశాడు. వారి అనుమతితో రాజ్యం చేస్తానని రాముడు సెలవిచ్చినాడు. దివ్యాన్నాలతో రాజులందరికీ విందు చేశాడు. వస్త్రాలంకారాలతో సేనాసహితంగా గౌరవించాడు. రాఘవుని గుణగణాలు కీర్తిస్తూ శ్రీరాముని అనుమతి గైకొని సకల దేశాధినేతలు సేనాసహితంగా స్వదేశాలకు తరలి వెళ్ళారు. సుగ్రీవ విభీషణులను మాత్రం 1 మాసం ఉంచుకొని నిత్యం తన పంక్తిలో భోజనం, నానా విలాసాలతో సంరంభాలతో ఆనందింపచేశాడు. రఘునాథుడు సింహాసనంపై ఆసీనుడు కాగా ఆనందంగా సోదరులు చుట్టూ చేరారు. భక్తి ప్రపత్తులతో భరత శత్రుఘ్నులు చామరం వీచసాగారు. ఆ సమయంలో తలుపు సందు నుండి ఆ దృశ్యం చూచిన కైకేయి, ముల్లోకాలలో కూడా భరతుని వంటి అభాగ్యుడు ఉండడు. 14 సంవత్సరాలు బికారిలా వనవాసం చేశాడు. చివరకు అన్నకు చామరం వీచి దాస్యం చేస్తున్నాడు. ఇదంతా నా పూర్వ పాపఫలం. నా గర్భాన దరిద్రుడు జన్మించాడు. అన్నకు దాస్యం చేస్తుంటే నాకెంత దుఃఖం కలుగుతుంది అని వశిష్ఠునితో ఏకాంతంగా వాపోయింది. బదులుగా వశిష్ఠుడు, ఇకనైనా ప్రశాంతంగా ఉండు. దశరథ మహారాజును పొట్టన పెట్టుకున్నావు. రాఘవుని అరణ్యాలకు పంపావు. సచ్చిదానందుడు పూర్ణ బ్రహ్మ రఘునందనుగా అవతరించాడు. నీవు మూర్ఖురాలవు కాబట్టి నీకా జ్ఞానం ఇంతవరకు కలగలేదు అని అన్నాడు.
బ్రహ్మాది దేవతలెవరెవరిని ఆరాధిస్తారో, అపర్ణారమణుడు సదా ఎవరిని హృదయాన ధ్యానిస్తాడో, సనకాదికులు ప్రేమతో సదా ఎవరిని హృదయ కమలాన నిలుపుకుంటారో అటువంటి పురాణ పురుషుడు రఘునందనుడు. ఆయనను మనసారా భజించు. నీ తెలివితేటలను కట్టిపెట్టు. వ్యర్థ ప్రసంగాలు చేయవద్దు. నీకు జ్ఞానాన్ని ఉపదేశించడం అరణ్యరోదనం వంటిది. చెమిటివానికి సంగీతం వినిపించడం వంటిది. వెల్లుల్లి కర్పూరాన్ని కబళించినట్లు, పూలతోటలో ఉల్లి చెట్టు ఉద్భవించినట్లు నీవు దుర్గుణాలను మానడం లేదు. రోజు కాకి పాలు తాగినా నలుపుదనం వీడనట్లు, వేప చెట్టుకు పాదు తీసి ఎంత చక్కెర పోసినా చివరకు పండు చేదుగానే ఉన్నట్లు, నీకు జ్ఞానాన్ని బోధించడానికి నేను పడిన శ్రమంతా వ్యర్థమైంది. మట్టిని పరసతో ఎంత రుద్దినా అది ఎన్నటికీ బంగారం కాలేదు. పరసువేదంటారు చూడు అది. పాలలో ఇసుక వేస్తే అది కల్పాంతానికి కూడా కరగదు. ఆ విధంగా నీకు నేను చేసిన బోధ అంతా, జ్ఞానమంతా వృధా అయింది. ఇప్పటికైనా నీ మనస్సును స్థిరంగా రఘునాథునిపై నియమించవలసింది అని ఆమెకు బోధ చేసి వశిష్ఠుల వారు వెలుపలకు వచ్చారు. తదుపరి అంశం వానరులు స్వస్థానాలకు వెళ్ళడం. ఆ సమయంలో రఘురాముడు విభీషణ సుగ్రీవులకు వీడ్కోలు సందేశం ఇస్తున్నాడు. శ్రీరాముడు వానరులతో, మీరంతా భోజనం చేసి బయలుదేరవలసింది. వారి మాటలపై ఆదరంతో అంతా అవశ్యం అన్నారు. ఆ రోజు గొప్ప వేడుక. బ్రాహ్మణులను వానరులను అందరినీ రావించి భోజనాలు ఆరంభించారు. సరసిజోద్భవునికి తండ్రి అయిన రఘురాముడు ప్రేమతో గంధాక్షతలు చల్లి ఆదరంగా అందరికీ పూలహారాలను సమర్పించాడు. సుగంధ పరిమళ ద్రవ్యాలను అందరికీ శోభాయమానంగా పూశాడు. ధూపదీపానంతరం భోజనాలకు కూర్చున్నారు. శ్రీరామగృహంలోని దివ్యాన్నపు సుమధుర సువాసనలకు వసంతుడు కూడా భోజనేచ్ఛతో అక్కడే ప్రదక్షిణం చేయసాగాడు. ఆ అన్నపు వాసనలు స్వర్గంలో ఉన్న దేవతలకు కూడా చేరాయి. వారికి కూడా శ్రీరామ పంక్తిలో కూర్చుని భోజనం చేయాలని నోరూరసాగింది. బంగారు పీటలు వేసి దివ్యరత్నాలతో పొదిగిన పళ్ళాలు పెట్టారు. ఎదుట ఉంచిన ముక్కాలి పీటలు, 3 కాళ్ల పీటలు ఉంటాయి చూడండి, అవి. ఎదుట ఉంచిన ముక్కాలి పీటలు కూడా దివ్యరత్నాలతో పొదగబడి నలుమూలల దివ్యకాంతులు వెదజల్లినాయి. సువాసనలతో నిండిన జలపాత్రలను ప్రక్కన అమర్చారు. పాత్రల చెంత ఉంచిన దీపస్తంభాలు రత్నాల వెలుగులో శోభిల్లినాయి. ఆ రామభక్త భోజన పంక్తిలో ప్రథమంగా సంపూర్ణ విశ్వాసమనే లవణం వడ్డించబడింది. ఉప్పు అన్నమాట. అంటే ఇదంతా పారమార్థిక తత్వబోధగా చెబుతున్నారు వర్ణన. విరక్తి అనే మిరియాల పొడి, నానా సాధనలనే శాఖలు వడ్డించబడినాయి. సత్కర్మలనే పండ్ల ముక్కలను, భక్తులనే పాలతో కలిపి వాటిపై నిశ్చలత అనే చక్కెర వేయగా అంతా తెలుపుగా గోచరించింది. ఆత్మబోధ అనే అన్నం పూర్ణంగా, దానిలో అక్షయ శాంతి అనే పప్పు పులుసు, అభేదత్వం అనే నానా రకాల వడలు అక్కడ వడ్డించబడినాయి. పూర్ణ ప్రాప్తి అనే బొబ్బట్లు, భూత కృపలనే సుకుమారమైన గారెలు, నూనెలో వేయించిన సజ్జప్పాలతో అపారమైన మృష్టాన్నాలను వడ్డించినారు. సత్వగుణమనే నేతిని వేడి చేసి లోపల తీయగానున్న పక్వాన్నంలో వేశారు. క్షమయనే పేణీలతో అందరికీ సరిసమానంగా వడ్డన చేశారు. వివేకమనే అందమైన అప్పడాలను వైరాగ్యమనే అగ్నిపై కాల్చారు. విజ్ఞానమనే అమృత ఫలాలను, సత్వగుణమనే అరటిపండ్లను అందరికీ పంచినారు. సకల ప్రాణులతో సమత ప్రధానంగా పాటించి అందమైన ఘుమఘుమలాడే మజ్జిగ పులుసు అందరికీ వడ్డన చేశారు. ఆ భోజనం రుచి వేదాంత శాస్త్రవేత్తలైన సజ్జనులకే బోధపడుతుంది. అక్కడ ప్రధానంగా గురుకృపయే ఘృతం. సాయిరాం.
అది లేక భోజనానికి రుచియే లేదు. అంటే ఎన్ని సాధనలు చేసినా మనకి గురుకృప ఉంటేనే ఆ సాధనలన్నీ ఫలిస్తాయి, అవి మనకి అక్కరకు వస్తాయి అన్నట్లుగా ఏం చెప్తున్నారు? గురుకృపయే ఘృతం, అది లేక భోజనానికి రుచియే లేదు అని చెప్పి. ప్రేమజ్వాలలలో అన్నం పరిపక్వం గావించబడింది. సద్భక్తులందరూ భోజనానికి కూర్చున్నారు. స్వానంద జలాలతో పాత్రలను శుద్ధి చేసి దేహబుద్ధిని నైవేద్యంగా వదిలిపెట్టారు. నిస్పృ అనే గాయత్రిని జపించి, అంటే అవపోసన పడుతున్నారన్నమాట, ఆత్మ ప్రత్యయమైన నామభావాన్ని నీళ్లలో వదిలారు. నివృత్తిని ఆపోసనగా పట్టి బిగ్గరగా రామనామస్మరణ గావించినారు. పంచ ప్రాణాలను ప్రధాన నైవేద్యంగా సమర్పించి యోగాభ్యాసం చేసి శిఖ నుండి కామగ్రంథులను పెకిలించి స్వహస్తాలతో నీళ్లు వదిలారు. సంపూర్ణంగా నిర్భిమానులై కరక్షాళన చేసుకున్నారు. అందరూ జగజ్జీవనుని దర్శించగా ఆనందాశ్రువులు స్రవించినాయి. క్షుధాక్రాంతులైన శ్రీరామ భక్తులందరూ పసందుగా ప్రేమతో పద్మాసనం వేసుకుని సంతృప్తిగా భుజించినారు. భవరోగంతో బాధపడే వారికి కడుపులో భావక్షుధ లేదు. అటూ ఇటూ చూస్తున్నారే తప్ప ఒక్క ముద్ద కూడా తినలేకపోయారు. అంటే ఏమిటి ఇక్కడ? పారమార్థికత వైపు, ఆధ్యాత్మికం వైపు దృష్టి పెట్టని వాళ్ళకి ఆ కడుపులో ఆ ఆధ్యాత్మిక భావ క్షుధ అంటే ఆకలి, అది లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు? అటు ఇటు చూస్తూ ఒక్క ముద్ద కూడా తినలేకపోతున్నారు. ఎందుకు? అక్కడ వడ్డించినది పారమార్థికమైనటువంటి తత్వబోధ, తత్వసారం. అది భుజిస్తే ముక్తి అన్నట్లుగా. చంద్రోదయంతో ఇతర పాషాణాలు చిలించకపోయినా సోమకాంతమణి ద్రవించినట్లు శ్రీరామ పంక్తిలో భోజనం చేయడానికి భక్తులకు సాధ్యమవుతుంది గాని అభాగ్యులకు అవకాశం లభించదు. ఆనందంగా భుజిస్తూ మధ్యలో రామనామాన్ని ఉచ్చరిస్తూ ఋషులు వేదాలను స్మరించి భావ చర్చ చేశారు. ఎవరికైతే దైవీ సంపత్తి కలదో వారికి రామపంక్తిలో భోజనం చేసే భాగ్యం కలుగుతుంది. అది ఎవరికైతే గురుకృప ఉంటుందో అటువంటి వారికే ఈ యొక్క సద్గ్రంథాలు పారాయణ, శ్రవణం, నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒకటి అనుసరించి మనం ఈ యొక్క గ్రంథాల సారాన్ని తెలుసుకోగలుగుతున్నాము. అంటే అది పూర్ణ గురుకృప. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరికైతే దైవీ సంపత్తి కలదో అట్టివారికి మాత్రమే రామపంక్తిలో భోజనం చేసే భాగ్యం, అనగా ఇక్కడ ఏమిటి తీసుకోవాలి మనం? అర్హత. అలాంటి అర్హత కలుగుతుంది. బ్రహ్మానందులై తృప్తిగా త్రేంచసాగారు. ఎక్కడ ముల్లోకాధిపతి రాణి త్రిజగజ్జనని జానకి వడ్డిస్తుందో అక్కడ నీచ పదార్థాలకు ఏమాత్రం తావులేదు. శ్రీమాత్రే నమః. స్వానుభవమనే జలాన్ని సేవించి, అంటే అమ్మవారి కృప, అమ్మవారి కరుణ, ఆవిడ అనుగ్రహం అనేది ఎవరికైతే లభ్యమవుతుందో అటివారికి ఎక్కడా కూడా నీచ పదార్థాలకు ఏమాత్రం తావులేదు. దుర్గుణాలు కానీ అరిషడ్వర్గాది ప్రలోభాలకు కానీ ఎవ్వరూ కూడా లోను పడరు. అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు అన్నట్లుగా ఇట్లా మనం దేవీ భాగవతంలో కూడా అనేక మార్లు చెప్పుకున్నాం కదా. అట్లా ఇక్కడ అమ్మవారి ఏమన్నారు? త్రిజగజ్జనని జానకి వడ్డిస్తుందో అక్కడ నీచ పదార్థాలకు ఏమాత్రం తావులేదు. అట్లా మనకి గురుకృపతో పాటు అమ్మవారి అనుగ్రహం కలిగితేనే ఆ యొక్క పరమాత్మతత్వం బోధపడుతుంది, జన్మ సార్థకత కలుగుతుంది అన్నట్లుగా ఇట్లా వర్ణించారన్నమాట, చెప్పారట్లా. త్రిజగజ్జనని జానకి వడ్డిస్తుందో, ఎక్కడైతే అమ్మవారు అట్లా వడ్డిస్తుందో అక్కడ నీచ పదార్థాలకు ఏమాత్రం తావులేదు అని. స్వానుభవం అనే జలాన్ని సేవించి కర్మధర్మాల ఉత్తరోపోసన చేసి అందరూ లేచారు. వారు ఈ సంసారాన్నంతా త్యజించినట్లు ఉన్నారు. అది నిగర్వం దంభరాహిత్యం తాంబూలంగా సేవించినారు.
రామనామ ముద్రాంకితమైన ధనాన్ని యాచకులకు దక్షిణగా దానం చేశారు. భక్తియే భూషణంగా వస్త్రాలను సద్భక్తులకు రాజీవనేత్రుడు సమర్పించాడు. ఆ సంరంభాన్ని వర్ణించడానికి ఆదిశేషువుకు కూడా శక్తి చాలలేదు. ఆ విధంగా స్వపంక్తిలో కూర్చుండబెట్టుకొని అందరికీ భోజనం పెట్టాడు రఘునాథుడు. ఆయన తను కూడా ఆ పంక్తిలో కూర్చుని తనతో బాటుగా స్వపంక్తిలో కూర్చుండబెట్టుకుని చక్కగా భోజనం పెట్టించారు. తదుపరి అందరినీ సభామంటపానికి రావించి రఘునందనుడు గౌరవించాడు. ముకుట కుండలాలు, సర్వాలంకారాలు స్వయంగా రఘువీరుడు అందచేశాడు. అదేవిధంగా ఇతర వానరులను సత్కరించాడు. విభీషణ, జాంబవంత, సుగ్రీవుని వానరసేనలను వస్త్రాలంకారాలిచ్చి గౌరవించాడు. 2 సింహాసనాలను, 2 ఛత్రాలను విభీషణ సుగ్రీవులకు రాజీవనేత్రుడు బహూకరించాడు. తిరిగి వస్త్రాలు, నానా అపారమైన వస్తువులను కానుకగా సమర్పించాడు. కానీ హనుమంతుడు ముందున్నప్పటికీ రఘునాథుడు ఆయన వంక చూడలేదు. దీని భావమేమని విపరీతంగా వానరసేనలన్నీ ఎదురుచూచాయి. హనుమంతుని వంటి పెన్నిధిని ప్రక్కన పెట్టుకుని బ్రహ్మాండాన్ని దిగదూడ్చి దిష్టి తీయవలసింది పోయి రఘురాముడు అతని వంక ఎందుకు చూడలేదా అని తలపోసినారు. ఆయన చేసిన ఉపకారాల రాశి మేరు పర్వతానికన్నా మిన్న. ఆయనను సత్కరించడానికి రాముని దృష్టి సోకలేదేమిటా అని తలచారు. వెంటనే రఘుపతి లేచి మారుతిని హృదయానికి హత్తుకొని, నేను సదా నీ హృదయంలో వసిస్తాను అన్నాడు. నిన్ను వదిలి ఒక్క క్షణం ఉండటానికి నాకు మనస్కరించదు అన్నాడు. ఇంకా అంతకంటే ఏం కావాలమ్మా, సత్కారం కదా. హనుమంతుడు రాముని పాదాలు పట్టుకుని, నాకు అదే ప్రసాదించండి స్వామి అని చెప్పన్నారుట. సీత కూడా వానరులందరికీ వస్త్రాలంకారాలిచ్చి సత్కరించింది. కాని హనుమంతునికి మాత్రం తన మెడలోని ఒక దివ్యహారాన్ని తీసి ఇచ్చివేసింది. ఆ హారాన్ని వర్ణించడానికి ఏ ఉపమానము సరిపోదు. ముల్లోకాలలో ఏ వస్తువైనా సరే దాని ముందు దిగదుడిపే అంత విలువైనటువంటి హారాన్ని ఇచ్చారన్నమాట. పృథ్వీ మొత్తం ఒక్క మణికి సమానంట. అట్లాంటి మణులు బోలెడున్నాయి ఆ హారంలో. ఒక్క మణికి పృథ్వీ యావత్తు కూడా సమానం అంటే ఎంత విలువైందో చూడండి. అటువంటి హారాన్ని తీసుకుని జానకి మారుతి మెడలో వేసింది. హనుమంతుడు వెంటనే ఎగిరి చెట్టుపై కూర్చుని ఒక్కొక్క మణిని పంటితో విరగ్గొట్టసాగాడు. ఇంకొక మణిని విరగ్గొట్టి, అందులో రఘునందనుడు లేడు, వ్యర్థమైన రాళ్ళు నాకెందుకు అని విసిరివేయసాగాడు. సుగ్రీవాది వానరులు వ్యర్థంగా దివ్యహారాన్ని పగలగొట్టడం ఎందుకనగా అందులో రఘువీరుడు లేడు అని బదులిచ్చినాడు. వానరులంతా, నీ హృదయంలో ఇప్పుడా శ్రీరామచంద్రుని చూపించమనగా హనుమంతుడు అట్లే చేశాడు. సాయిరాం. హృదయాన్ని చీల్చి చూపగా అందులో నిండుగా శ్యామవర్ణుడైన శ్రీరాముని రూపాన్ని అందరూ దర్శించినారు. సింహాసనంపై రఘునాథుడు ఆసీనుడైనట్లే మారుతి హృదయపీఠంలో శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చాడు. సాయిరాం. వానరులందరూ లేచి హనుమంతునికి నమస్కరించారు. అంజనాతనయుడు అయోధ్యలో నిలిచిపోగా మిగతా వానరులంతా తమ గ్రామాలకు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. అక్కడ అమ్మా, ఆ మణిహారం మరి నాకు ఏమిటి ప్రయోజనం మరి అని చెప్పి అడిగితే, ఆ మణిహారమే మాణిక్య ప్రభువుగా దత్తావతారాలలో తృతీయన ప్రథమ ఏమిటి, శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి శ్రీ గురు మాణిక్య స్వామి సమర్థ సద్గురు శ్రీ షిరిడి సాయినాథ అని పంచదత్తావతారాలని మనం పారాయణ చేసుకున్నాం గ్రూప్లో, పంచదత్తావతార చరిత్రలు కూడా. అయితే దానిలో 3వ అవతారం అయినటువంటి ఈ యొక్క మాణిక్య ప్రభు అవతారం ఈ మణిహారమే. ఏమ్మా, అర్థమైందా? మీ జ్ఞాపకం వచ్చిందా? అప్పుడు మనం ఈ అంశం పదే పదే చెప్పుకునే వాళ్ళం కదా.
అంజనాతనయుడు ఇక్కడే ఉండిపోయారుట. అయోధ్యలో నిలిచిపోగా మిగతా వానరులంతా తమ గ్రామాలకు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. లక్ష్మణ భరత శత్రుఘ్నులు సుగ్రీవ విభీషణులను తమ మందిరాలకు తీసుకువెళ్ళి వస్త్రాభరణాలతో ఆదరించారు. కౌసల్య సుమిత్రలతో సుగ్రీవ విభీషణులు, తల్లులారా, మాపై కలకాలం మీ ప్రేమను కురిపించవలసింది అని అర్థించారు. బదులుగా కౌసల్య సుమిత్రలు, ఔరా, మీరు మాకు చేసిన ఉపకారం వెలకట్టలేనిది. రఘునాథునికి విజయం చేకూర్చి నా బిడ్డను నాతో కలిపారు అంటూ అమూల్యమైన ఆభరణాలిచ్చి వారిరువురిని గౌరవించారు. పిదప సుగ్రీవ విభీషణులు కైకేయి మందిరం వైపు బయలుదేరారు. మధ్యలోనే భరతుడు కలిసి, అక్కడకు మీరు వెళ్ళవద్దు, ఆమె అనుచిత ప్రేలాపనతో మీ మనస్సుకు దుఃఖం కలుగుతుంది అని వారించాడుట భరతుడు. కైకేయి కొంచెం పెడసరంగా మాట్లాడతారు కదా, అందుకని ఆ భరతుడు ముందే వారించి మళ్ళీ వీళ్ళ మనసులు పాడైపోతాయని చెప్పి వెళ్ళొద్దు అని అన్నారట. ఎవరిని? సుగ్రీవ విభీషణులని. భరతుని మాట మీద వారు వెనుతిరిగి శ్రీ రఘునాథుని చెంతకు వచ్చి వెళ్ళుటకు అనుమతి కోరడానికి వచ్చారు. చేతులు జోడించి నిలబడి కళ్ళ నిండా నీరు నిండగా అందరూ, ఓ రాఘవ, ఎన్నటికీ మమ్ములను మరవవద్దు. ముల్లోకాల రాజ్య సంపదను వదిలి నీ సన్నిధిలో నిత్యం వసించాలి. కానీ మా ప్రారబ్ధం మంచిది కాదు, బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నది. మీరు చేసిన ఉపకారం ఎంతని గుర్తుపెట్టుకునేది? జన్మ జన్మలకు మన మధ్య దూరం ఉండకూడదు. రాఘవ, నీ మధురమైన పలుకులు సదా మా మదిలో స్మరిస్తాము అని సుగ్రీవ విభీషణులు వెక్కి వెక్కి అడ్వసాగారు. వాళ్ళ మధ్య అంతటి బంధం అన్నమాట. సమాధానంగా రఘువీరుడు, నేను సదా మీ హృదయాలలో వసిస్తాను అని అనునయించి ఆసనం నుండి పైకి లేచి ఇరువురి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించగా రఘురాముని కుడిచేతి వైపు నుండి బయలుదేరారు. మరలా ఆ రఘువీరుడు వారిని సత్కరించి అయోధ్యానగరం వెలుపల వరకు వెళ్ళాడు. వానరులందరూ రఘునందనునికి నమస్కరించారు. విభీషణ, సుగ్రీవ, జాంబవంత, నల, నీల, అంగదులు అక్కడ రఘునాథునికి నమస్కరించి బయలుదేరారు. గద్గదిత చిత్తులై వెనుకకు తిరిగి రాముని చూచి నమస్కరిస్తూ వానరులు, అసురులు వాయువేగంతో దక్షిణ దిశగా సాగిపోయారు. కిష్కింధలో సుగ్రీవుడు వానరులతో సహా నిలిచిపోయాడు. విభీషణుడు గౌరవ సత్కారాలు పొంది రాక్షసులతో సహా లంకకు వెళ్ళి ప్రశాంతంగా నివసించాడు. ఇక్కడ అయోధ్యలో రఘునాథుడు సోదర సహితంగా రాజ్యపాలన చేయగా భూమండలమంతా ఆనందభరితమైంది. ఎక్కడా లేశమాత్రమైన దుఃఖానికి తావులేదు. శ్రీరాముడు 11,000 సంవత్సరాలు రాజ్యం చేయగా అందరూ ధర్మాన్ని పాలించేవారే కానీ పాపం రవ్వంతైనా లేదు. విష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడు, కానీ రామావతారంలో ఎంతో సుఖించాడు. ఇక్కడ చూసారా, ఈ అంశం మనం ఇక్కడే వినటం. మామూలుగా రామావతారం అనంగానే అమ్మో కష్టాలు, రాముడంతా కష్టపడినాడు అని చెప్పి అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్పారు? మిగతా దశావతారాల పరంగా తీసుకుంటే రామావతారంలోనే ఎంతో సుఖించాడు అని చెప్పి చెప్తున్నారు. 11,000 సంవత్సరాలు అక్షయంగా రాజ్యపాలన చేశాడు. ముసలితనం, మృత్యువు, దుఃఖం, దారిద్ర్యం అణుమాత్రం కూడా లేవు. సీతాసహితుడై రాజీవనేత్రుడు బ్రహ్మానందంగా గడిపాడు. సూర్యుని వలె తేజస్కులైన వశిష్ఠ, విశ్వామిత్రులు, అగస్త్యుడు మొదలైన ఋషులు జానకీపతి చెంత సదా నివసించారు. అగస్త్యుని సత్సంగాన్ని నిత్యం రఘునందనుడు అభిలషించేవాడు. రాఘవుని దర్శించి యాచకులందరూ సంభావనలు పొంది సంతృప్తిగా వెళ్ళేవారు. శ్రీరామ విజయ గ్రంథం మధురమైనది. ఉత్తరకాండ కథ అద్భుతమైనది. రాజీవనేత్రుని రాజ్యపాలనలో సకల కార్యాలు ధన్యమైనవి. రామ విజయం ఒక్క పారాయణతో
పాపాలన్నీ దహించబడతాయి. శ్రవణం చేస్తే శత్రువులు పరాజయం పొందుతారు. సద్భావంతో పఠిస్తే అజ్ఞానులకు జ్ఞానోదయమవుతుంది. సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. భవరోగాలు పారిపోతాయి. అయోధ్య ప్రవేశించిన తరువాత ముందు కథ అతి రసవంతమైనది. పండితులు రాఘవుని మనసారా స్మరించి శ్రవణం చేస్తారు. అయోధ్యాపురవాసి అయిన శ్రీరామ, శ్రీ బ్రహ్మానంద, కళ్యాణధామ, శ్రీధర వరద, పూర్ణకామ, నామానామాలకు అతీతుడవు నీవు. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడినది. చతురులైన భక్తులు ఎల్లప్పుడూ ఈ రామకథను శ్రవణం చేస్తారు. శ్రీరామచంద్రార్పణమస్తు. 36వ అధ్యాయం మధురం. అనుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే, నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతురా జనని జానకీ దేవి, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే, ప్రక్కను చేరి చెకిలి నోకుచు, ప్రక్కను చేరి చెకిలి నోకుచు, చక్కగా మరుకేళి చోకి ఉండెడు వేళ, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే, అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు, అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు, నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించి, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే, నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కూతురా జనని జానకీ దేవి, నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవమని చెప్పవే, నను బ్రోవమని చెప్పవే. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.
रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कोसलेशाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसद्वरदमङ्गलम् चारुकुङ्कुमापेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् देवकी पुत्राय देवदेवोत्तमाय चापजातगुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय सुभगमङ्गलम् रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् सर्वमङ्गलं नित्यमङ्गलं नित्यमङ्गलम् శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. జై శ్రీరామ్. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః.